సరళ ఒక అంధురాలు. ఆమె రోడ్డుపైన భిక్షాటన చేసుకుంటూ జీవించేది. కొన్ని రోజుల ముందు సరళ తన భర్తతో కలిసి ఒక విలాసవంతమైన భవంతిలో నివసించేది. ఒకరోజు వారిద్దరూ బయట్నుంచి తిరిగి వస్తుండగా వారి కారును ఒక ట్రక్కు ఢీకొంటుంది. ఆ యాక్సిడెంట్లో సరళ భర్త మరణిస్తాడు. ఆ యాక్సిడెంట్లో సరళ భర్త అక్కడికక్కడే చనిపోతాడు. సరళ దృష్టిని కోల్పోతుంది. ఆమె తోటికోడలు ఎంతో తెలివిగా ఆస్తి మొత్తం తన పేర రాయించుకుంటుంది. సరళను, ఆమె పిల్లలను ఇంటి నుంచి బయటకు గెంటివేస్తుంది. సరళ దుర్గామాతకు పరమ భక్తురాలు. ఇంత జరిగినా కూడా ఆమెకు దేవీమాతపైన అచంచలమైన విశ్వాసం ఉంటుంది. ఆ దేవీమాతే తన జీవితాన్ని మరలా ఒక గాడిలో పడేలాగా చేస్తుంది అని నమ్ముతుంది. ఆమె ప్రతిరోజూ దేవీమాత మందిరానికి వెళ్లి దండం పెట్టుకునేది. దేవీమాతను ఇలా ప్రార్థించేది: అమ్మా, 2 రోజుల్నుంచి భిక్ష ఏమీ దొరకలేదు. నేనంటే పస్తులుంటాను, కాని నా పిల్లలు రాణి ఇంకా లడ్డూ పస్తులెలా ఉంటారమ్మా? మాపై నీ కృప చూపించమ్మా. సరళ భిక్షాటన చేసుకుంటూ ఎలాగోలా తన పిల్లల్ని, తనను పోషించుకునేది. పిల్లల్ని రోడ్డు పక్కన కూర్చోపెట్టి భిక్షాటనకు వెళ్తూ ఉండేది. అయ్యా, భిక్షం వెయ్యండయ్యా. చిల్లర్లేదు, క్షమించు. సోదరి, భిక్ష వేయండి సోదరి. నా పిల్లలు పొద్దున్నుంచి ఆకలితో ఉన్నారు. అబ్బా, సంపాదించలేనప్పుడు పిల్లల్నెందుకు కంటారమ్మా? మీరు పస్తులుండడమే కాకుండా పాపం ఆ పసిపిల్లల్ని కూడా పస్తులుంచుతారు. ఇదిగో తీసుకో 10 రూపాయలు. అమ్మా, ఆకలేస్తోంది. ఆ దేవీమాత కృప వల్ల నేడు రోజు బాగా ప్రారంభమైంది. ఉండు, చాయ్వాలా దగ్గర్నుంచి నీకోసం బ్రెడ్ తీసుకొస్తాను. లడ్డూ కూడా ఏడుస్తున్నాడు కదా, వాడికోసం కూడా పాలు తీసుకొస్తాను. సరళ లడ్డూ కోసం పాలు, రాణి కోసం బ్రెడ్డు కొని తీసుకొస్తుంది. ఆమెతో పాటు వేరొక 2 స్త్రీలు కూడా భిక్షాటన చేస్తుంటారు. వారిలో ఒక ఆమె రీటా. ఆమె తన కొడుకుని సంపాదించేందుకు ఉపయోగిస్తుంటుంది. అమ్మా, గోలు అలా కుంటుతూ నడుస్తున్నాడెందుకు? వాడి కాలు బాగానే ఉంది కదా. నాన్నా గోలు, అలాగే కుంటుతూ నడు. ఏదైనా పెద్ద బండి కనిపిస్తే వాళ్ల ముందు ఆగిపో. నిన్ను కుంటుతూ చూసి నీకు బోలెడని డబ్బులిస్తారు. రీటా సోదరి, డబ్బులు సంపాదించేందుకు నువ్వు నీ కొడుక్కి చెడు మార్గం అలవాటు చేస్తున్నావు. అరేవో అంధురాలా, నువ్వు నోరు మూసుకొనుండు. దేవీమాతని జపిస్తూ ఉంటావు. అతి కష్టం మీద ఏదో 5-10 రూపాయలు సంపాదిస్తావు. మేము 100-200 సంపాదిస్తుంటే నువ్వు కుళ్ళుకుంటున్నావు. వెళ్ళిక్కడ్నుంచి. రీటా సరళని పక్కకు నెట్టేస్తుంది. సరళ కింద పడిపోతుంది. ఆమె చేతికి పెద్ద దెబ్బ తగులుతుంది. అమ్మా, అమ్మా, నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నానమ్మా. నా గురించి బాధపడకు. వెళ్ళి ఆ బ్రెడ్ తిను. దేవీమాత, నీ భక్తురాలిని ఇంకెంత పరీక్షిస్తావు తల్లి? ఇంక ఈ అవమానాలు భరించలేకపోతున్నానమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఆమెకు నిద్ర పట్టేస్తుంది. ముల్లోకాల్లో తిరుగుతున్న నారదముని ఇది చూస్తాడు. దుర్గామాతతో ఇలా అంటాడు: మాత, ఈ అభాగ్యురాలు మీకు అనన్య భక్తురాలు. ఎంత కష్టపడుతున్నా కూడా రోజూ మీ గుడికి వచ్చి ప్రార్థిస్తుంది. ఆమె వినతి మీరెందుకు వినడంలేదు మాతా? నారదముని, ఇది సరళ యొక్క పూర్వజన్మ కర్మల ఫలితం. అది తను ఇప్పుడు అనుభవిస్తోంది. కొన్ని రోజులలో ఈమెకు ఒక అంతిమ పరీక్ష పెట్టబోతున్నాను. ఈమె నిజాయితీని ఎన్నుకుంటే జీవితంలో ఇంకా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఒకరోజు సరళ, రీటా భిక్షాటన చేస్తూ ఉంటారు. అమ్మా, ఇది అంకుల్ పర్సు కింద పడిపోయింది. అమ్మా రాణి, దీన్ని జాగ్రత్త చెయ్యి. దీంట్లో ఏమేమున్నాయో చూడు. అమ్మా రాణి, దీన్ని జాగ్రత్త చెయ్యి. దాంట్లో ఏమేమున్నాయో చూడు. ఇది పనికొచ్చే వస్తువు ఉండొచ్చు. అమ్మా, ఇందులో చాలా డబ్బులున్నాయి. రాణి, వాటిని జాగ్రత్తగా మళ్ళా పర్సులో పెట్టేయి. ఆయన అడ్రస్ ఎలాగో కనుక్కొని ఆ పర్సుని తిరిగి ఆయనకు ఇచ్చేద్దాం. అరే సరళా, నీకు పిచ్చి పట్టిందా ఏంటి? ఇన్ని డబ్బులతో ఒక నెలంతా హాయిగా తినొచ్చు. రాణి కోసం బోలెడని కొత్త బట్టలు కొనొచ్చు. కానీ రీటా, ఇవి మన డబ్బులు కావు. వాటిని ఖర్చు పెట్టే హక్కు మనకు లేదు. నీకు నిజాయితీ దేవత అవ్వాలి అనుంటే అలాగే కాని ఆ డబ్బు నాకిచ్చేయి.
లేదు రీటా, ఈ డబ్బులు ఆ పర్సు యజమానికి ఇచ్చివేస్తాను. రాణి, ఆ డబ్బులు నాకివ్వు. లేదమ్మా, ఈ పర్సు నేనికివ్వను. నాకు మంచి భోజనం చేయాలని ఉంది. కొత్త కొత్త బట్టలు కట్టుకోవాలని ఉంది. ఇంట్లోనే ఉండాలనుంది. సరళ పర్సును రాణి దగ్గర్నుంచి లాక్కుంటూ ఉంటే రాణి ఆ పర్సును ఇవ్వను అంటూ ఉంటుంది. ఆ కోపంలో సరళ రాణిని ఒక చెంపదెబ్బ కొడుతుంది. అమ్మా రాణి, జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా మనము ఇలాంటి తప్పు చేయకూడదమ్మా. దేవీమాత అందరి కర్మలను లెక్క చూస్తుంది. అందుకే మనమెల్లప్పుడూ నీతి మార్గంలోనే వెళ్ళాలి. అందురాలివై ఇలా ఎప్పుడూ అవసరాల్లో ఉండు. మాకేంటి? సరళ ఆ పర్సులో ఉన్న ఒక కార్డును ఒక పోలీస్ అతనుకు చూపిస్తుంది. అతను అడ్రస్ చెప్తాడు. అమ్మా, ఇది ఒక పెద్ద బంగ్లా. గేటు బయటే ఒక వ్యక్తి కూర్చొనున్నాడు. అరే ఓ బిచ్చగత్తే, ఎక్కడికలా వెళ్ళిపోతున్నావు? అన్నా, ఈ ఇంటి యజమానిని కలవాలి. రోజూ పొద్దున్నే గుడి దగ్గర భిక్షం వేయడానికి వస్తారు. అక్కడెళ్ళి కలువు. పో, వెళ్ళిక్కడ్నుంచి. లేదన్నా, ఆయన దగ్గర్నుంచి నాకేమీ అక్కర్లేదు. ఆయనకు ఒక వస్తువు ఇవ్వాలి. అరే, నువ్వే ఒక బిచ్చగత్తవి, నువ్వేమిటి ఆయనకిచ్చేది? అని నవ్వుతూ, మా అయ్యగారికిచ్చేటంతా నీ దగ్గరేముంది అంటాడు. అయ్యగారి కారు బయలుదేరుతుంది. లే, పక్కకెళ్ళు. కారు ఇంటినుంచి బయటకొస్తుంటే సరళ అడ్డం పడుతుంది. అరే, అలా బండి కిందకొస్తున్నావేంటమ్మా? జరుగు పక్కకి. ఎవరమ్మా నువ్వు? సార్, ఈవిడ ఒక అందురాలు, బిచ్చగత్తె. చాలాసేపట్నుంచి మిమ్మల్ని కలవాలని చూస్తోంది. మీకు ఏదో ఇవ్వాలిట. నాతో ఏం పని చెప్పమ్మా. అమ్మా రాణి, ఈ అయ్యగారి పర్సిచ్చేయ్. అయ్యా, నిన్న మేం అడుక్కునే చోట మీ పర్సు పడిపోయింది. మా పాపకి దొరికింది. ఆ వ్యక్తి పర్సు తెరిచి చూస్తే డబ్బులన్నీ ఎలా ఉన్నవి అలానే ఉంటాయి. ఒక్క రూపాయి కూడా తరగదు. ఆ వ్యక్తి సరళ నిజాయితీ చూసి ఆశ్చర్యపోతాడు. సెక్యూరిటీ గార్డుకు చెప్పి ఇంటి లోపలికి పిలిపిస్తాడు. జరిగినదంతా తన భార్యకు చెప్తాడు. నువ్వు అందురాలివి. ఇన్ని డబ్బులతో నువ్వు బోలెడన్ని చెయ్యొచ్చు. అయినా కూడా ఈ పర్సుని తిరిగివ్వాలని ఎందుకొచ్చావు? అమ్మగారు, దేవీమాత అన్నీ చూస్తూనే ఉంటుంది. పైకెళ్ళాక నేను ఆమెకు సమాధానమివ్వాలి కదా. నేను అందురాలిని, కాని నా పిల్లలకు వాళ్లు పెద్దయ్యాక కష్టపడి సంపాదించుకునేలా మంచి సంస్కారం నేర్పించగలను. సరళ నిజాయితీ చూసి ఆ పెద్ద వ్యక్తి సంతోషిస్తాడు. నువ్వు బాధపడాల్సిన పని లేదు. నువ్వు చూడగలవు, ఇంకా నీ పిల్లల్ని పెంచుకోగలవు కూడాను. నీకు వైద్యం నేను చేయిస్తాను సోదరి. నువ్వు ఉండేందుకు ఇల్లు కూడా ఇస్తాను. ఆ వ్యక్తి మాటలు విని సరళ ఎంతో సంతోషిస్తుంది. ఆ వ్యక్తి తన భార్యతో కలిసి ఒక చిన్న ఇంటిని కొని సరళకు ఇస్తాడు. ఆమె కళ్ళు కూడా బాగు చేయిస్తాడు. ఆమె కళ్ళకి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు సాక్షాత్తు దుర్గామాత ఆమె కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. సరళ, నువ్వు నాకు నిజమైన భక్తురాలివి. ఎన్ని కష్టాలెదురైనా కూడా నువ్వు నా భక్తిని విడవలేదు. నేను నీ పట్ల ప్రసన్నురాలినయ్యాను. ఈ రోజుతో నీ దుఃఖభరితమైన రోజులు సమాప్తమయ్యాయి. ఇలా చెప్పి దేవీమాత అంతర్ధానమైపోతుంది. సరళ కళ్ళు తెరుస్తుంది. నేను చూడగలుగుతున్నాను. ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను. నా పిల్లల్ని చూడగలుగుతున్నాను. కళ్ళు బాగైన తర్వాత మొదటిగా ఆమె దేవీమాత మందిరానికి వెళుతుంది. దేవీమాతకు ధన్యవాదాలు తెలుపుతుంది. అయ్యగారు, అమ్మగారు, మీరు నాకెంతో సహాయం చేశారు. నేనేమీ చేయలేదు సోదరి. నీకు నీ నిజాయితీ యొక్క ఫలితం లభించింది. ఇప్పట్నుంచి నువ్వు నీ ఇంట్లో నీ పిల్లలతో హాయిగా ఉండు. సరళ, ఇప్పట్నుంచి నువ్వు భిక్షాటన చెయ్యక్కర్లేదు. నువ్వు మా ఇంట్లో పని చేసుకో. బదులుగా నీకు మంచి జీతం ఇస్తాం. అప్పట్నుంచి దేవీమాత కృప వల్ల ఆమెకు జీవితంలో అవసరమైనవన్నీ సమకూరుతాయి. ఉండడానికి ఇల్లు, పని కూడా దొరుకుతుంది. రాణిని మంచి స్కూల్లో చదివిస్తుంటుంది.